విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద మొత్తంలో ద్రవ రూపంలో ఉన్న ఉక్కు పడిపోవడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. లాడెల్ నుంచి హాట్మెంట్ బకెట్లు కుప్పకూలిపోయాయి. ఈ నేపథ్యంలో పెద్ద మొత్తంలో ద్రవ ఉక్కు పడడంతో పలువురు కార్మికులకు గాయాలైనట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాం. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. లాడెల్ నుంచి హాట్మెంట్ బకెట్లు కుప్పకూలాయి. ఈ నేపథ్యంలో పలువురు కార్మికులకు గాయాలైనట్లుగా తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. లాడెల్ నుంచి హాట్మెంట్ బకెట్లు కుప్పకూలిపోయాయి. అయితే పెద్ద మొత్తంలో ద్రవ రూపంలో ఉన్న ఉక్కు పడ్డంతో పలువురు కార్మికులకు గాయాలైనట్లుగా తెలుస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం జరిగింది. లాడెల్ నుంచి హాట్ మెటల్ బకెట్లు కుప్పకూలిపోయాయి. పెద్ద మొత్తంలో ద్రవ ఉక్కు పడ్డంతో పలువురు కార్మికులకు గాయాలైనట్లుగా తెలుస్తోంది. సిసిడి డిపార్ట్మెంట్ లో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే గాయపడ్డ కార్మికుల పరిస్థితి ఎలా ఉంది అనే విషయం ఇంకా తెలియరాలేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో అయితే భారీ ప్రమాదం చోటు చేసుకుంది. లాడెల్ నుంచి హాట్ మెటల్ బకెట్లు కుప్పకూలడంతోనే ఈ ప్రమాదం జరిగింది. పెద్ద మొత్తంలో ద్రవ ఉక్కు పడ్డంతో పలువురు కార్మికులకు గాయాలైనట్లు తెలుస్తోంది. కార్మికుల ప్రస్తుత సిచ్యువేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ర మనకి అందుబాటులో ఉన్నారు. రవిచంద్ర, నార్మల్ గానే మనం వంట చేస్తున్నప్పుడు ఒక చిన్న తుపర పడితేనే చాలా పెయిన్ఫుల్ గా ఉంటుంది. అలాంటిది హాట్ మెటల్ బకెట్లు పడి చాలా మంది కార్మికులు గాయాలైనట్లు తెలుస్తోంది. కార్మికుల పరిస్థితి ఏంటి? ఎంతమంది గాయపడ్డారు? ఖచ్చితంగా SMS 2లో జరిగిన ప్రమాదంలో ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం 8 మందికి పైగా కార్మికులు చిక్కుకున్నారు. వీరిలో కొంతమంది చనిపోయారు. మృతులు గాయపడిన వారి సమాచారానికి సంబంధించి ఇంకా స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. స్టీల్ మెల్టింగ్ స్టేషన్ 1లో ఉన్న యూనిట్ 2లో మధ్యాహ్నం అంటే కొద్ది గంటల క్రితం ఈ లాడెల్స్ ట్రాన్స్పోర్ట్ చేస్తారు. దాని నుంచి దాదాపుగా హాట్ మెటల్ 1000 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర కూడా ట్రావెల్ చేస్తుంటాయి. వెళ్తున్న సమయంలోనే బకెట్స్ కుప్పకూలిపోవడం, కిందనే ఉన్న కార్మికులపై పడడంతో పాటుగా ఒకసారిగా మంటలు చెలరేగాయి. హాట్ మెటల్ పడినప్పుడు సహజంగా ప్రాంతం అన్నా కూడా చాలా వేడిగా ఉంటుంది. అలాంటి చోట ఒకసారి హాట్ మెటల్ పడితే ఎవరు సజీవంగా ఉండే అవకాశం లేదు. ప్రాథమిక సమాచారం ప్రకారం ప్రస్తుతం అయితే 8 మంది ఉన్నారు. 8 మంది ఆరోగ్య పరిస్థితి పైన వారి ఏ విధంగా ఉన్నారనే దాని మీద స్పష్టత అయితే రావటం లేదు. 1-2 డెడ్ బాడీస్ అయితే ఐడెంటిఫై చేయగలిగారు, కానీ మిగిలిన వాళ్ళు కాచిక్కి మీద కూడా గందరగోళమైన వాతావరణం కనిపిస్తుంది. పూర్తిగా మంటలు వ్యాపించిన కారణంగా SMS యూనిట్ మొత్తం అగ్నికి ఆవుతైంది. ఆ లోపలంతా కూడా కాలిపోయిన పరిస్థితి. అక్కడ కార్మికులు కావచ్చు, లేకపోతే రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్న బృందాలు కావచ్చు, ఒక విధంగా అయోమయమైన పరిస్థితి ఉంది. కొంత సమయం తర్వాత మృతులకు సంబంధించిన ఒక డేటా వచ్చే అవకాశం ఉంది, కానీ ఇప్పుడున్న సమాచారం ప్రకారం 8 మంది అయితే సంఘటనా స్థలంలో చిక్కుకున్నారు. ఇటీవల కాలంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఈ తరహా ప్రమాదం జరగడం ఇదే తొలిసారి. ఇది పెద్దగా చాలా భారీ ప్రమాదంగానే మనం చూడాల్సి ఉంటుంది. అక్షర్, రవిచంద్ర, సిసిడి డిపార్ట్మెంట్ లో ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఇంతకీ సిసిడిలో ఏం జరుగుతూ ఉంటుందంటారు? ఇది పూర్తిగా హాట్ మెటల్. ఇది ఎక్కడైతే ఐరన్ ఓర్ తీసుకొచ్చిన తర్వాత మొత్తం ప్రాసెస్ కోసం ప్రాథమికంగా ఇక్కడ మెటల్ ను మరిగించి వివిధ విభాగాలకు దానికి అవసరమైన మెల్టింగ్ స్టేషన్స్ నుంచి పంపిస్తారు. ఇది స్టీల్ మెల్టింగ్ స్టేషన్. ఇది ఇక్కడ ఉక్కు ద్రవ ఉక్కుగా మార్చి ఇక్కడి నుంచి రవాణా చేస్తుంటారు. ఆ తర్వాత దాని ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది. ఇది చాలా కీలకమైనది. విశాఖ స్టీల్ ప్లాంట్ కానీ ఎన్ఏఎం స్టీల్ ప్లాంట్ లో SMS అనేది చాలా కీలకమైన విభాగం. అటువంటి చోట ప్రమాదం జరగటం, ఆ పైనుంచి లాడెల్స్ పడిన కారణంగా తీవ్రమైన గాయాలు కావడం కానీ లేకపోతే మరణించడం కానీ సంభవించింది.
ఇది ఇటీవల కాలంలో ఈ తరహా ప్రమాదం అనేది అరుదు. కానీ ఇప్పుడు ప్రస్తుతం జరిగిన ప్రమాదంలో 8 మంది వరకు కూడా అక్కడ కార్మికులు చిక్కుకున్నట్టుగా మనకున్న సమాచారం. రవిచంద్ర, అలాగంటే ఇలాంటి పెద్ద పెద్ద కర్మాగారాల్లో పనిచేసేటప్పుడు ప్రికాషన్స్ తీసుకుంటారు కదా, అసలు ఎక్కడ లోపం జరిగింది, ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి, యాజమాన్యం ఏం చెప్తోంది? ఖచ్చితంగా అంటే స్టీల్ మెల్టింగ్ స్టేషన్స్ లో ఎన్ని ప్రికాషన్స్ తీసుకున్నా కొన్ని సందర్భాల్లో హ్యూమన్ ఎర్రర్స్ ఉంటాయి, టెక్నికల్ సమస్యలు కూడా వస్తుంటాయి. ఒక్కొక్కసారి ఆ ల్యాడిల్ ఉక్స్ తెగిపోవడం కానీ, లేకపోతే ఉక్స్ తెగిపోయినప్పుడు హాట్ మెటల్ పడిన వెంటనే ఫైర్ వస్తుంది. ఆ ఫైర్ వేగంగా వ్యాపించినప్పుడు కార్మికులు బయటకు వెళ్లే పరిస్థితి కూడా ఉండదు. కొన్ని సందర్భాల్లో చాలా ఇబ్బందికరమైన వాతావరణం కూడా ఉంటుంది. దట్టమైన పొగ కమ్మేసిన కారణంగా వారికి ఏం కనిపించని స్థితిలో వారు హాట్ మెటల్ లో చిక్కుకుపోయిన పరిస్థితులు కూడా ఉంటాయి. ఇప్పుడు కూడా దాదాపుగా హాట్ మెటల్ లో చిక్కుకున్న వాళ్ళు, అగ్రికల్చర్ చిక్కుకున్న వారే వాళ్ళ పరిస్థితిని మీద అయోమయం అయితే ఉంది. స్టీల్ ప్లాంట్ కి సంబంధించి యాజమాన్యం ఇప్పటి వరకు అధికారికంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. కానీ కార్మిక సంఘాలు కూడా ప్రస్తుతం అక్కడికి చేరుకుంటున్నాయి. 4 అంబులెన్స్ల ద్వారా క్షతగాత్రులను బయటకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వారిని ప్రాథమికంగా ఉప్పు ఆసుపత్రికి తరలించి అక్కడి నుంచి విశాఖపట్నంలో ఉన్న మిగిలిన ఆసుపత్రికి తరలించే ఏర్పాటు అయితే అధికారులు చేస్తున్నారు. ఓవరాల్ గా భారీ ప్రమాదంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. అక్షయ, అంటే రవిచంద్ర, షిఫ్ట్ ప్రకారం వెళ్తూ ఉంటారు కదా, ఈ షిఫ్ట్ లో ఎంతమంది ఉండొచ్చు లోపల మీ అంచనా ప్రకారం? అంటే ఒక్కొక్క షిఫ్ట్ లోనూ వాళ్ళు పనిచేసే దీన్ని బట్టి ప్రస్తుతం ఉన్న షిఫ్ట్ అయితే జనరల్ షిఫ్ట్ తో పాటుగా సెకండ్ షిఫ్ట్ ఎంప్లాయీస్ కూడా ఉంటారు. ఇది మిక్స్డ్ గా ఉంటుంది కాబట్టి 2 షిఫ్ట్లకు సంబంధించి దాదాపుగా ఒక 20 నుంచి 25 మంది వరకు కూడా ఉంటారు. అయితే అది టీ బ్రేక్ సమయం కావడంతో ఎంతమంది లోపల ఉన్నారు, లేకపోతే అందరూ చిక్కుకున్నారు అనే దాని మీద కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఇప్పటికున్న సమాచారం అయితే ఖచ్చితంగా 8 మంది వరకు ఉంటారనేది మనకు వస్తున్న సమాచారం. దాన్ని నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. అక్షయ్, రవిచంద్ర, అలాగే ఎన్ని గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది? దాదాపుగా అంటే 3 గంటలు దాటిన తర్వాతగా మనకున్న సమాచారం. నిర్దిష్టంగా సమయం ఎప్పుడు జరిగింది అనే దాని మీద కూడా కొంత స్పష్టత ఉంది. ఎవరైతే బయటకు ఫైర్ ఎగ్జాస్టర్స్ కానీ లేకపోతే ఫైర్ డిపార్ట్మెంట్ కు సమాచారం ఇచ్చిన తర్వాత మాత్రమే ఈ ప్రమాదానికి సంబంధించిన అంశం తెలిసింది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించిన పోస్ట్ మార్టం కూడా జరిగే అవకాశం ఉంది. ఎన్ని గంటలకు ఇన్సిడెంట్ జరిగింది, కారణాలు అయిన దాని మీద యాజమాన్యం కూడా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది మరికొద్ది సేపట్లోనే. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ పైన అటు యంత్రాంగం, ఇటు కార్మిక సంఘాలు కూడా దృష్టి పెట్టిన పరిస్థితి ఉంది. అక్షయ, రవిచంద్ర, ఎంతమంది గాయపడ్డారు మీ అంచనా ప్రకారం? అలాగే ప్రత్యక్ష సాక్షులు చూస్తున్న వాళ్ళు ఉంటుంటారు కదా, సో వాళ్ళు ఏం చెప్తూ ఉన్నారు? అంటే నిర్దిష్టంగా ఎంతమంది అనే దాని మీద స్పష్టత రావడానికి ఆ జరిగిన ప్రమాద తీవ్రతను దృష్టిలో చూసినప్పుడు కొంత కష్టమవుతుంది. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగినప్పుడు చాలా మంది అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా భయంతో పరుగులు పెడుతుంటారు, కొంతమంది మంటల్లో చిక్కుకుంటారు. ఇప్పుడుకున్న సమాచారం ప్రకారం 8 మంది వరకు ఉండవచ్చు అనేది ఒక ప్రాథమికమైన అంచనా. దీన్ని అధికారికంగా ధృవీకరించాల్సిన అవసరం ఉంది. ఆ అధికారిక ప్రకటన వస్తే ఎంతమంది ఇబ్బంది పడ్డారు, లేదా వాళ్ళు చిక్కుకున్నారా, లేదా బయటకు వచ్చారా, లేదా సజీవ దహనం అయ్యారా, ఏమయ్యారు అనే దాని మీద స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ప్రెసెంట్ ఉత్పత్తిని నిలిపివేశారా? యాజమాన్యం ఏ విధంగా క్విక్ గా రెస్పాన్స్ అయింది? ఎవరెవరిని హాస్పిటల్ కి తరలించారు? ఎంతమందిని జాయిన్ చేశారా? డీటెయిల్స్ ఏమైనా తెలుసా? ప్రస్తుతం 4 అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులు కావచ్చు, లేకపోతే బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నం జరుగుతోంది. సహజంగానే స్టీల్ మెల్టింగ్ స్టేషన్ లో 2 ప్రమాదం జరిగినప్పుడు ప్రొడక్షన్ అనేది డిఫాల్ట్ గా ఆగిపోతుంది. ఆపేసిన తర్వాత మాత్రమే రెస్క్యూ ఆపరేషన్ చేయడం కూడా సాధ్యం అవుతుంది. ప్రస్తుతం ఆపరేషన్స్ అనే ఆగిపోయినాయి, రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. క్షతగాత్రులు ఎంతమంది, లేకపోతే ఎవరైనా మృతి చెందుంటే వారి వివరాలు ఏంటిది అనేది అధికారికంగా అటు పోలీసులు కానీ లేకపోతే ఇటు యాజమాన్యం కానీ ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికున్న సమాచారం 8 మంది అనేది మనకి వస్తున్న సమాచారం వస్తుంది. రవిచంద్ర, అక్కడ హెవీ మిషనరీ రన్ అవుతూ ఉంటుంది కదా, అంటే ఇంత పెద్ద భారీ ప్రమాదం జరిగినప్పుడు అంటే టెక్నికల్ ఇష్యూ అనుకోవచ్చా, లేకపోతే ఏదైనా వైరింగ్ ప్రాబ్లమా, లేకపోతే షార్ట్ సర్క్యూటా? అంటే ఆ మెకానిజం ఆవడానికి, రివర్స్ అవ్వడానికి ఏదైనా ఒక కారణం ఉండొచ్చు కదా? చాలా సందర్భాల్లో టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. కొన్నిసార్లు హ్యూమన్ ఎర్రర్స్ కూడా ఇటువంటి ప్రమాదానికి కారణం అయ్యే అవకాశం ఉంటుంది. ఇక్కడ మనం ఒక అంశాన్ని కీలకంగా తీసుకున్నప్పుడు ఇటీవల కాలంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తను తిరిగి భారీ ఆర్థిక ప్యాకేజ్ ను ప్రకటించిన తర్వాత పెద్ద ఎత్తున ఎంప్లాయీస్ రిటైర్ అవ్వడం కానీ లేకపోతే విఆర్ఎస్ తీసుకుని వెళ్ళిపోవడం కానీ జరిగింది. ఒక విధంగా నిపుణులైన లేకపోతే సుదీర్ఘకాలం అనుభవం ఉన్న ఎంప్లాయీస్ అంతా కూడా ప్రస్తుతం రిటైర్ అవ్వడం కానీ బయటకు వెళ్ళిపోవడం కానీ జరిగిన నేపథ్యంలో కొంతమంది సెమీ స్కిల్డ్ వర్కర్స్ తో పనులు చేయిస్తున్నారు, ప్రొడక్షన్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒక అభ్యంతరం, ఒక ఆరోపణ ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ పనిచేస్తున్న వాళ్ళలో ఎంతమంది స్కిల్డ్ ఎంప్లాయీస్ ఉన్నారు, సెమీ స్కిల్డ్ కానీ లేకపోతే అన్స్కిల్డ్ ఎంప్లాయీస్ ఎవరైనా పనులు చేస్తున్నారో ఏం జరుగుతుందనే దాని మీద కొంత స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. ఓవరాల్ గా స్టీల్ ప్లాంట్ కి సంబంధించినంత వరకు మాత్రం ఇది ఒక మేజర్ ఇన్సిడెంట్ గానే మనం చూడాలి. ఇటీవల కాలంలో అంటే దాదాపుగా
ఒక 5-6 సంవత్సరాల కాలంలో ఈ స్థాయిలో ప్రమాదం జరగడం అయితే ఇదే తొలిసారిగా మనం చూడాల్సి ఉంటుంది. అక్షయ్. రవిచంద్ర 1 minute మీరు హోల్డ్లో ఉండండి. మిషన్ 2 దగ్గర యాక్సిడెంట్ అయింది. మిషన్ 2లో యాక్సిడెంట్ అయింది, మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అయిందో లేకపోతే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయిందో తెలియట్లేదు, మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. క్రేన్ 2 కాలిపోతుంది పైన. అయితే ఇమీడియట్గా ఎవరైనా ఫస్ట్ ఎయిడ్కి వాళ్ళకి ఫోన్ చేయండి ఇమీడియట్గా. మిషన్ 2 దగ్గర యాక్సిడెంట్ అయింది. మిషన్ 2లో యాక్సిడెంట్ అయింది, మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అసలు ఎవరికి ఏమైందో ఏటో ఏమీ తెలియలేదు. లిక్విడ్ బ్లాస్ట్ అయిందో లేకపోతే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయిందో తెలియట్లేదు, మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. క్రేన్ 2 కాలిపోతుంది పైన. అయితే ఇమీడియట్గా ఎవరైనా ఫస్ట్ ఎయిడ్కి వాళ్ళకి ఫోన్ చేయండి ఇమీడియట్గా. మిషన్ 2 దగ్గర యాక్సిడెంట్ అయింది. మిషన్ 2లో యాక్సిడెంట్ అయింది, మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అసలు ఎవరికి ఏమైందో ఏటో ఏమీ తెలియలేదు. లిక్విడ్ బ్లాస్ట్ అయిందో లేకపోతే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయిందో తెలియట్లేదు, మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. క్రేన్ 2 కాలిపోతుంది పైన. అయితే ఇమీడియట్గా ఎవరైనా ఫస్ట్ ఎయిడ్కి వాళ్ళకి ఫోన్ చేయండి ఇమీడియట్గా. రైట్, విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఆ విజువల్స్ మనం ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు. అలాగే ఒక కార్మికుడు మాట్లాడుతున్న వాయిస్ కూడా మనం వింటూ ఉన్నాం. మిషన్ 2 దగ్గర భారీ ప్రమాదం జరిగింది. క్రేన్ 2 మొత్తం కాలిపోతోంది. మరి లిక్విడ్ లీకేజ్ వల్ల ఈ ప్రమాదం జరిగిందా, షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందో తెలియదు, కానీ తక్షణ సహాయం అందించాలి, అక్కడ చాలా మంది చిక్కుకున్నారని కూడా చెప్తూ ఉన్నారు. అంబులెన్స్ కానీ ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అంటూ కూడా చెప్తూ ఉన్నారు. స్టీల్ మెల్టింగ్ స్టేషన్ 2లో మంటలు చెలరేగాయి. మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ల్యాడల్ నుంచి హాట్ మెటల్ బకెట్లు కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పెద్ద మొత్తంలో ద్రవ రూపంలో ఉన్న ఉక్కు పడ్డంతో పలువురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. అయితే జనరల్ షిఫ్ట్ అలాగే బి షిఫ్ట్ 2 షిఫ్ట్లు ఉన్నాయి. దాంట్లో ఎంతమంది చిక్కుకున్నారు అనే దానికి సంబంధించి ఎటువంటి ఆధారాలు కూడా లేవు. ఎంతమంది ఉన్నారో తెలియదు, ఎంతమంది గాయపడ్డారు, అలాగే మృతులు కూడా ఉండొచ్చు అని చెప్తూ ఉన్నారు. పలువురు కార్మికులకు అయితే తీవ్ర గాయాలయ్యాయి. నార్మల్గా మనం వంట చేస్తున్నప్పుడు ఒక చిన్న ఆయిల్ పడితేనే విలువెల్లాడిపోతూ ఉంటాం. అలాంటిది ద్రవ రూపంలోనూ ఉక్కు, దాని హీట్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో అది పడితే కార్మికుల పరిస్థితి ఏంటో మనం అర్థం చేసుకోవడానికి మనకి మాటలు కూడా రావు. సో విశాఖ స్టీల్ ప్లాంట్లో అయితే భారీ ప్రమాదం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్ చూడొచ్చు. ప్రస్తుతానికి 8 మంది తీవ్రంగా గాయపడినట్టు తెలుస్తోంది. కన్వేయర్ నుంచి లిక్విడ్ స్టీల్ కింద పడడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్టీల్ మెల్టింగ్ స్టేషన్ 2లో మంటలు అంటుకున్నాయి. మంటలు ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది తీవ్రంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. అయితే ఈ ఘటన 3:30 గంటల ప్రాంతంలో జరిగినట్లుగా తెలుస్తోంది. ఆ టైంలో కొంచెం టీ తాగడానికి కొంతమంది బయటకు వచ్చారు. సో ఈ నేపథ్యంలో అంత ఎక్కువ మంది గాయపడి ఉండకపోవచ్చు అని కూడా మనకి అర్థమవుతోంది. సో అలాగే ఎక్స్పీరియన్స్ పర్సన్ లేకపోవడం, సెమీ స్కిల్డ్ వర్కర్స్తో పనులు చేయిస్తున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్లో అనే ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. మరి దేనివల్ల ఈ ప్రమాదం చోటు చేసుకుంది? ఇది హ్యూమన్ ఎర్రరా, లేకపోతే షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిందా, లేకపోతే టెక్నికల్ ఇష్యూ అనేది ఇంకా తేలాల్సి ఉంది. అండ్ విశాఖ స్టీల్ ప్లాంట్లో హెవీ మిషనరీ రన్ అవుతూ ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రికాషన్స్ తీసుకున్నారు, ప్రెసెంట్ ఏం జరుగుతుంది అనేది అయితే మనకు అర్థం కావడం లేదు. ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూడొచ్చు. ల్యాడల్ నుంచి మెటల్ బకెట్లు కుప్పకూలడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడ క్రేన్ నెంబర్ 2 మొత్తం కాలిపోయింది, బ్లాస్ట్ అయిపోయిందని చెప్పి కూడా ఒక కార్మికుడు ఆ వీడియో తీస్తూ మనకి చెప్తున్న వాయిస్ మనకు వినిపిస్తూ ఉంది. రైట్, ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర మనకు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, కార్మికుడు చెప్తున్న వాయిస్ కూడా మనం వింటూ ఉన్నాం. ఆ విజువల్స్లో మిషనరీ 2 దగ్గర ప్రమాదం జరిగింది, క్రేన్ కూడా మొత్తం కాలిపోతుంది, బ్లాస్ట్ అయిందని కూడా చెప్తూ ఉన్నారు. సో పూర్తి డీటెయిల్స్. స్టీల్ ప్లాంట్ SMS 1లో ఉన్న మిషనరీ 2 దగ్గర జరిగిన ప్రమాదంలో దాదాపు 8 మంది చిక్కుకున్నారు. వీరికి సంబంధించి ఇప్పుడు మనకు వస్తున్న సమాచారం దగ్గర కొంతమంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రెస్క్యూ ఆపరేషన్ అయితే ముమ్మరంగా కొనసాగుతోంది. స్టీల్ ప్లాంట్ ల్యాడల్ నుంచి పెద్ద ఎత్తున ద్రవ ఉక్కు
పడిపోవడం, ప్రభుకు పడిన సందర్భంలో మంటలు చెలరేగిన కారణంగా పూర్తిగా ఆ SMS 1 లో ఉన్న సిసిడి విభాగం పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో పలువురు కార్మికులు చిక్కుకుపోయారు. వారిలో కొంతమంది సజీవ దహనం అయి ఉండే అవకాశం కూడా కనిపిస్తోంది. బాధితులకు సంబంధించిన వివరాలను అధికారికంగా ప్రకటించినప్పటికీ కూడా ఇది పెద్ద ప్రమాదం. ఇటీవల కాలంలో స్టీల్ ప్లాంట్ కు భారీ ఆర్థిక ప్యాకేజ్ వచ్చి దాని పునరుజ్జీవనం కోసం రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ భారీగా నిధులు ఇచ్చిన తర్వాత ఈ స్థాయిలో ప్రమాదం జరగడం అనేది ఇదే తొలిసారి. ఇప్పటికే స్టీల్ ప్లాంట్ ప్రొడక్షన్ వైపు వెళ్తున్న తరుణంలో ఇది పెద్ద ప్రమాదంగానే మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక బాధితులకు సంబంధించిన వివరాలను అయితే అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది. ప్రస్తుతం మన దగ్గర ఉన్న విజువల్స్ మనం చూసినప్పుడు కొంతమంది స్ట్రెచర్ల పైన తీసుకొస్తున్న దృశ్యాలు కూడా కనిపిస్తున్నాయి. వారు జీవించి ఉన్నారా లేదా, వారి పరిస్థితి ఏంటి, వారి ఆరోగ్య పరిస్థితి ఏంటి అనేది కూడా అధికారికంగా నిర్ధారణ కావాల్సిన అవసరం ఉంది. బాధితులందరినీ కూడా విశాఖపట్నంలో ఉన్న వివిధ ఆసుపత్రులకు తరలించే ప్రయత్నాన్ని స్టీల్ ప్లాంట్ యాజమాన్యం చేస్తోంది. అచ్చా మిషన్ 2 దగ్గర యాక్సిడెంట్ అయింది. మిషన్ 2లో యాక్సిడెంట్ అయింది, మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అసలు ఎవరికి ఏమైందో ఏటో ఏమీ తెలియలేదు. లిక్విడ్ బ్లాస్ట్ అయిందో లేకపోతే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయిందో తెలియట్లేదు. మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. క్రేన్ 2 కాలిపోతుంది పైన. అయితే ఇమీడియట్గా ఎవరైనా ఫస్ట్ ఎయిడ్కి వాళ్ళకి ఫోన్ చేయండి ఇమీడియట్గా. విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. దానికి సంబంధించిన విజువల్స్ ఎన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. లాడెల్ నుంచి హాట్ మెటల్ బకెట్లు కుప్పకూలాయి. పెద్ద మొత్తంలో ద్రవం ఉక్కు పడడంతో పలువురు కార్మికులకు తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. ఇందులో ఎంతమంది కార్మికులు ఉన్నారు, ఎంతమందికి పరిస్థితి తీవ్రంగా ఉంది అనే విషయాలు ఇంకా తెలియాల్సిన అవసరం ఉంది. ఫైర్ సిబ్బంది ప్రస్తుతం మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. స్టీల్ మెల్టింగ్ స్టేషన్ 2లో మంటలు చెలరేగిన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు శ్రమిస్తున్నారు. స్క్రీన్ మీద మనం ప్రమాదానికి సంబంధించిన విజువల్స్ చూడొచ్చు. విశాఖ స్టీల్ ప్లాంట్లో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. లాడెల్ నుంచి హాట్ మెటల్ బకెట్లు కుప్పకూలాయి. మరుగుతున్న బకెట్లు పడడంతో పలువురు కార్మికులు కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం 8 మంది కార్మికులకు కూడా తీవ్ర గాయాలైన సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ర ఫోన్ లైన్ లో ఉన్నారు. రవిచంద్ర, ఏంటి ప్రస్తుతం సిచ్యువేషన్? అక్కడికి అంబులెన్స్లు కూడా వచ్చిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎంతమంది గాయపడ్డారు, ఎంతమంది మృతి చెందారు, అప్డేట్స్ ఏంటి? ఇప్పటికున్న సమాచారం ప్రకారం 7 సంబంధించిన ఆచూకీ లభించకపోవడం కానీ లేకపోతే వారికి సంబంధించిన సజీవంగా ఉండే అవకాశం లేదని కూడా సమాచారం వస్తోంది. అయితే ఈ క్షతగాత్రులు కావచ్చు, మృతులకు సంబంధించి అధికారికంగా ప్రకటన అనేది చాలా కీలకం. అక్కడ లోపలంతా కూడా ఒక గందరగోళమైన వాతావరణం ఉంది. ప్రస్తుతం మంటలను అదుపు చేసే ప్రయత్నంలో ఫైర్ బృందాలు కూడా ఉన్నాయి. అటు స్టీల్ ప్లాంట్ యాజమాన్యంతో పాటు కార్మిక సంఘాలు కూడా ఒక విధంగా తీవ్రమైన ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నాయి. స్టీల్ ప్లాంట్ SMS 1 లో జరిగిన ఈ ప్రమాదంలో సిసిడి విభాగం మిషనరీ 2 పూర్తిగా ధ్వంసం అయిపోయింది. ఆ విభాగం పూర్తిగా కాలి బూడిదైన పరిస్థితి. లాడెల్ నుంచి దావోకును ట్రాన్స్పోర్ట్ చేస్తున్న సమయంలో లాడెల్ పడిపోయిన కారణంగా వెంటనే మంటలు చెలరేగినట్టుగా తెలుస్తోంది. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏంటి? నిజంగానే లాడెల్ పడిపోయినప్పుడు మంటలు చెలరేగాయా లేకపోతే షార్ట్ సర్క్యూట్ కారణంగా ఏదైనా ప్రమాదం జరిగిందా అనేది నిర్ధారణ కావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. మిగిలిన ఎవరైతే కార్మికులు ఉంటారో వారు ప్రాణభయంతో బరుగుపేసిన ఉంటారు, లేకపోతే అక్కడ సమీపంలో దట్టమైన పొగ కారణంగా స్పృహ కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. వీరందరినీ కూడా రెస్క్యూ చేసే పరిస్థితి అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఆ రెస్క్యూ ఆపరేషన్ పూర్తయిన తర్వాత మాత్రమే మనకు స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడున్న సమాచారం ప్రకారం 7 వరకు కూడా ఈ ప్రమాదంలో చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. రవిచంద్ర, బేసిక్ గా స్టీల్ మెల్టింగ్ స్టేషన్ లో ఎంతమంది కార్మికులు పనిచేస్తూ ఉంటారు ఒక షిఫ్ట్ కి? అంటే ఇక్కడ షిఫ్ట్ లో సీనియర్స్ ఎవరైతే ఉంటారో సీనియర్ ఎంప్లాయీస్ తో పాటుగా కొంతమంది కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉంటారు. అలాగే డైలీ వేజ్ మీద పనిచేసే వాళ్ళు ఉంటారు. ఓవరాల్ గా ఒక షిఫ్ట్ లో 2 షిఫ్ట్లు నడుస్తున్నాయి. ఇక్కడ సెకండ్ షిఫ్ట్ నడుస్తుంది, జనరల్ షిఫ్ట్ కూడా ఉంటుంది. కాబట్టి ప్రమాదం జరిగే సమయంలో ఆల్మోస్ట్ 3-3.5 గంటల సమయంలో చెప్తున్నారు కనుక ఆ టైంలో ఎంతమంది ఉన్నారనేది కూడా చూడాలి. ఏదైనా ఆ విభాగంలో దాదాపుగా 50 నుంచి 60 మంది వరకు పనిచేస్తుంటారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళు మాత్రం 7 అని మనకు లెక్క వస్తోంది.
ఇక మిగిలిన వాళ్ళకి సంబంధించి అంటే ఇంకా ఎంతమంది అయినా పక్క పక్కన ఉన్నారా, లేకపోతే వారు ఆ స్టీల్ మెల్టింగ్ స్టేషన్స్ లో ఇంకా ఎక్కడి నుంచి దిగిపోయారనే దాని మీద కొంత క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. ఆ క్లారిటీ వస్తే వాళ్ళ యొక్క యోగక్షేమాలు తెలిస్తే మాత్రమే రియల్ గా ఎంతమందికి ఇబ్బంది కలిగింది, ఎంతమంది ఈ ప్రమాదంలో చిక్కుకు ఉన్నారనేది మాత్రం స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. అంటే రవిచంద్ర, మెల్టింగ్ స్టేషన్ అంటే చాలా పకడ్బందీగా భద్రత మధ్య పనిచేయాల్సిన అవసరం ఉంటుంది, చాలా క్రూషియల్ గా ఉండే స్టేషన్ అది. సో అలాంటి చోట ఎక్కడ తప్పిదం జరిగింది అని అనుకోవాలి, ఎలా చూడాలి ఇది ఈ ప్రమాదాన్ని? అంటే స్టీల్ మెల్టింగ్ స్టేషన్ అనేది చాలా సెన్సిటివ్ జోన్, చాలా హై రిస్క్ ఏరియాగా స్టీల్ మెల్టింగ్ స్టేషన్ పరిగణిస్తారు. ఈ స్టీల్ మెల్టింగ్ స్టేషన్ లో ఎక్కడ చిన్న పొరపాటు జరిగినా అంటే ద్రవ ఉక్కులో కొద్దిపాటి నీటి తొక్కలు పడినా కూడా అది మంటలు చెలరేయడానికి ఆస్కారం కలుగుతుంది. ఇక్కడ లోపం జరిగిందనేది లేదా ఇక్కడ ప్రమాదానికి కారణం ఏంటి, రూట్ కాజ్ ఏంటి అనేది అధికారికంగా ప్రకటించాల్సిన అవసరం ఉంటుంది. ఒకసారి షార్ట్ సర్క్యూట్స్ జరుగుతుంటాయి, లేదంటే హై టెంపరేచర్ లో ఉన్న లిక్విడ్ స్టీల్ పడిపోయినప్పుడు, లిక్విడ్ స్టీల్ మిషనరీ మీద కానీ లేకపోతే అక్కడ ఎక్విప్మెంట్స్ మీద కానీ పడినప్పుడు ఒకసారిగా మంటలు చెలరేగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కారణాలను విశ్లేషించుకునే పనిలో అధికారులు ఉన్నారు. మరోవైపు రెస్క్యూ ఆపరేషన్స్ కూడా విస్తృతంగా కొనసాగిస్తున్నారు. పూర్తిగా మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత మాత్రమే రూట్ కాజ్ తెలిసే అవకాశం కనిపిస్తుంది. రవిచంద్ర, ఎవరి పర్యవేక్షణలో ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ జరుగుతోంది, అక్కడ ఎవరున్నారు? కి సంబంధించి అంటే సివిల్ స్టేషన్ కు చాలా తక్కువ రోల్ ఉంటుంది. సహజంగానే లోకల్ సిఆర్పిఎఫ్ సంబంధించి కానీ లేదా సిఐఎస్ఎఫ్ సంబంధించిన బృందాలు ఉంటాయి. స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక అగ్నిమాపక విభాగం నడుస్తుంటుంది. దాంతో పాటుగా డిజాస్టర్ మేనేజ్మెంట్ కి సంబంధించి వాళ్ళ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ యాక్టివేట్ అవుతుంది. వాళ్ళు మంటలను అదుపు చేయడం కానీ లేకపోతే రెస్క్యూ ఆపరేషన్స్ లో వాళ్ళు చాలా కీలకంగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం సిఐఎస్ఎఫ్ సంబంధించిన సిబ్బంది కూడా సంఘటనా స్థలంలో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగిస్తున్నారు. అవసరం మేరకు బయట నుంచి కొన్ని ఫైర్ ఇంజన్స్ కూడా రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ఫోమ్ ఆధారంగా మంటలను అదుపు చేయాల్సిన అవసరం ఉంటుంది. వీటి మీద హాట్ మెటల్ మీద మళ్ళీ నీళ్లు వేసినప్పుడు మంటలు చెలరేగే ప్రమాదం ఉంటుంది కాబట్టి దాని మీద ఫోమ్ కోసం ట్రై చేసే అవకాశం ఉంటుంది. ఓవరాల్ గా రెస్క్యూ ఆపరేషన్ అయితే పెద్ద ఎత్తున కొనసాగుతుంది. రవిచంద్ర, అంటే ఈ మంటలు ఇతర స్టేషన్స్ కి వ్యాపించే ప్రమాదం ఉండే అవకాశం ఉందా స్టీల్ ప్లాంట్ లో? సహజంగా యూనిట్ ఎస్ఎంఎస్ యూనిట్ నుంచి బయటకు వ్యాపించే అవకాశం ఉండదు, కానీ ఇంటర్నల్ గా ఎక్విప్మెంట్స్ మొత్తం పాడైపోవడం కానీ లేకపోతే మొత్తం కాలిబూడిదైన క్రమంలో నష్ట తీవ్రత పెరుగుతుంది. ఇక్కడ మనం యూనిట్ కి నష్ట తీవ్రత కన్నా కార్మికులకు సంబంధించిన భద్రత అనేది ఇప్పుడు చాలా కీలకంగా యాజమాన్యం భావిస్తుంది. దాదాపు 7 మంది కార్మికుల వరకు ఉన్నారనేది ప్రాథమికంగా అంచనా వేస్తున్నప్పుడు వారి యోగక్షేమాలు కానీ వారి ఆరోగ్య పరిస్థితి పైన ఆందోళన అయితే కొనసాగుతోంది. రెస్క్యూ ఆపరేషన్స్ పూర్తయిన తర్వాత అసలు ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా దాన్ని నియంత్రించడం ప్రధానంగా చూస్తారు. ఎందుకంటే ఇతర విభాగాలకు వ్యాపించినప్పుడు మొత్తం నష్ట తీవ్రత పెరగడంతో పాటు అక్కడ ఉన్న కూడా కాయలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి యాజమాన్యం ముందు జాగ్రత్త చర్యలు అయితే తీసుకుంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. లాడల్ నుంచి హాట్ మెటల్ బకెట్లు కుప్పకూలిపోవడంతో పెద్ద మొత్తంలో ద్రవ ఉక్కు పడడంతో పలువురు కార్మికులకు గాయాలైనవి. కొంతమంది కార్మికులు మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. ఆ మరుగుతున్న బకెట్లు మీద పడడంతో మృతులు కూడా అక్కడ మృతుల సంఖ్య కూడా పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. పలువురు కార్మికులకు తీవ్ర గాయాలు కూడా అయినాయి. వారిని ఆసుపత్రికి కూడా తరలించారు. లాడల్ నుంచి హాట్ మెటల్ బకెట్లు కుప్పకూలడంతో పలువురు కార్మికులు మృతి చెందిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ రెస్క్యూ ఆపరేషన్ అనేది కొనసాగుతోంది. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆల్రెడీ వెళ్ళిపోయింది, మా డాటా వెళ్ళిపోయింది. అయితే మనకు 5 రోజునా 5 రోజు మనోడు వెంకటేష్ అనుకున్నాను అప్పుడు. ఆల్రెడీ వెళ్ళిపోయింది, మా డాటా వెళ్ళిపోయింది. అయితే మనకు 5 రోజునా 5 రోజు మనోడు వెంకటేష్ అనుకున్నాను అప్పుడు. ఆల్రెడీ వెళ్ళిపోయింది, మా డాటా వెళ్ళిపోయింది. ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయిందో తెలియట్లేదు.
మెషిన్ 2 దగ్గర యాక్సిడెంట్ అయింది. మెషిన్ 2లో యాక్సిడెంట్ అయింది, మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అసలు ఎవరికి ఏమైందో ఏటో ఏమీ తెలియలేదు. లిక్విడ్ బ్లాస్ట్ అయిందో లేకపోతే ఎలక్ట్రికల్ షార్ట్ సర్క్యూట్ అయిందో తెలియట్లేదు. మెషిన్ 2 దగ్గర యాక్సిడెంట్ అయింది. మెషిన్ 2లో యాక్సిడెంట్ అయింది, మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. అసలు విశాఖ స్టీల్ ప్లాంట్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న పరిస్థితి కనిపిస్తోంది. స్టీల్ మెల్టింగ్ స్టేషన్ 2లో మంటలు చెలరేగాయి. స్టీల్ మెల్టింగ్ స్టేషన్ అనేది చాలా సెన్సిబుల్ ఏరియా అని చెప్పాలి. అక్కడ చాలా జాగ్రత్తగా అప్రమత్తతో వ్యవహరించాల్సిన పరిస్థితి. మరి ప్రమాదం ఎలా చోటు చేసుకుంది, ఏ విధంగా చోటు చేసుకుంది అనే విషయాలైతే తెలియాల్సి ఉంది. లాడల్ నుంచి హాట్ మెటల్ బకెట్లు కూలిపోవడంతో, మరుగుతున్న బకెట్లు మీద పడ్డంతో పలువురు కార్మికులు సజీవ దహనమైనట్లు తెలుస్తోంది. అలాగే 8 మంది కార్మికులకు కూడా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. క్షతగాత్రుల సంఖ్య పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. పలువురిని ప్రస్తుతం ఆసుపత్రికి తీసుకువెళ్తున్నారు. అలాగే అక్కడ సహాయక చర్యలు, రెస్క్యూ ఆపరేషన్ కూడా కొనసాగుతోంది. ఫైర్ సిబ్బంది అక్కడ మంటల్ని ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. స్టీల్ మెల్టింగ్ స్టేషన్ 2లో ఈ ప్రమాదం సంభవించింది. మంటలు ఆర్పేందుకు ప్రస్తుతం ఫైర్ సిబ్బంది ప్రయత్నం చేస్తున్నారు.